అవని ఇక అక్షయ్ క్యాబిన్‌కి వచ్చేసరికి, "నువ్వు ఈ రోజు నుండి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు" అని చెప్తూ ఉంటాడు. దాంతో అవని అయితే, "నేనిక్కడికి వస్తే మీ ప్రాబ్లమ్ ఏంటండి? నా జాబ్ నేను చేసుకుంటున్నాను కదా!" అని అవని అయితే చెప్తుంది. "నువ్వసలు ఇలా చెప్తే వినే రకానివి కాదు. నువ్వు చాలా మొండిఘటానివి. ఇప్పుడే చూడు ఏం చేస్తానో" అని అక్షయ్ అయితే వాళ్ళ ఓనర్‌కి ఫోన్ చేస్తూ ఉంటాడు. "చెప్పండి సార్ ఏంటి" అని అనేసరికి, "మీ సర్వీసెస్ మాకు అవసరం లేదు" అని చెప్తూ ఉంటాడు అక్షయ్. దానికి అక్షరకైతే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఆ అక్షయ్ మాటలకైతే, "ఏమైంది సార్? ఎందుకు మా వల్ల ఏదైనా తప్పు జరిగిందా?" అని అంటే, "మా ప్రాబ్లమ్ కేవలం మీ ఎంప్లాయీ అవనినే" అని అక్షయ్ చెప్తూ ఉంటాడు. "ఏంటండి నేను ఇక్కడ జాబ్ చేయడం కేవలం మన బంధం కోసమే. నేను మీ కళ్ళెదురుగా ఉంటే మీరు ఎప్పటికైనా మన బంధానికి విలువిచ్చి నన్ను అర్థం చేసుకుంటారని అనుకుని ఇక్కడ ఉన్నాను తప్ప, నాకు ఇక్కడ కాకపోతే ఇంకెక్కడైనా నేను జాబ్ చేయగలను. ఇప్పుడైనా తెలిసింది కదా! నేను నిన్ను పట్టించుకోను. నీ నీ బంధం మీద నాకు విలువ వద్దు. నువ్వు వద్దు, నీ బంధం వద్దు అని ఇప్పుడైనా నీకు అర్థమైంది కదా! నువ్వు నాకు అవసరం లేదు" అని అక్షయ్ చెప్పేసరికి, "ఇప్పటి వరకు మీరు మీ ఎదురుగా నేను ఉంటే మీరు నాకు వాల్యూ ఇచ్చి, మన బంధానికి వాల్యూ ఇచ్చి ఉంటారనుకున్నాను. మీపై ఆధారపడి బతకవలసిన అవసరం నాకు అస్సలే లేదు. నేను ఎక్కడైనా ఈ ఉద్యోగం చేసుకోగలను. ఇక్కడే చేసుకోవాల్సిన అవసరం లేదు. మన బంధం మీద కేవలం మన బంధం కోసమే ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను. అది మీరు గుర్తించాలి" అని చెప్పి చాలా కోపంగా మాట్లాడుతుంటే అక్షయ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇది రుజువు ప్రోమో. లైక్ ద వీడియో. థాంక్స్ ఫర్ లిజనింగ్.